నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ నెల 19న విజయవాడలో జరిగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పిలుపునిచ్చారు. ఇందుకోసం అనకాపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వైసీపీ ముఖ్య నాయకులు, జిల్లా అధ్యక్షుడు వడ్డిడ ప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని అన్నారు. ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనకాపల్లి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయ పరిధిలో ఎస్సీలకు సంబంధించిన 7గురికి అంబేద్కర్ విగ్రహావిష్కరణ వీక్షించేందుకు వీలుగా 6 సచివాలయాలకు ఒక బస్సుని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తన నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చేపట్టిన మొదటి కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నాకు అప్పగించిన ఈ బాధ్యతను నాయకులు, కార్యకర్తలతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం రేపు 19వ తారీఖున విజయవాడలో జరిగే అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు మన ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి సభని విజయవంతం చేయాలని, దానికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవడానికి మా అనకాపల్లి నియోజకవర్గం నుంచి 2 మండలాల నుంచి అలాగే పట్టణం నుంచి ఈ సచివాలయ పరిధిలో ఏదైతే 7గురు చొప్పున బస్సులు అది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అరేంజ్మెంట్స్ మా వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు వివరించి ప్రతి సచివాలయం నుంచి ఈ 7గురు ఎస్సీ కార్యకర్తలకు, నాయకులకు లేదా ఎస్సీ ప్రజలకు అంబేద్కర్ ఆవిష్కరణ చూసే అవకాశం ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మమ్మల్ని ఏర్పాట్లు చూసుకోవాలని, ఈ జర్నీ ఏదైతే ఉందో అనకాపల్లి నుంచి విజయవాడ వరకు జరిగే ప్రయాణం వాళ్ళందరికీ ఏ విధమైనటువంటి లోటుపాటు లేకుండా చూసుకోవడానికి, ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ముందే ఏర్పాటు చేసి అందరికీ వివరించమని చెప్పారు. దానిలో భాగంగా ఈరోజు మా అనకాపల్లి పార్టీ ఆఫీస్లో ఈ సమావేశం మా కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర ఏ సచివాలయం నుంచి ఎవరెవరు వస్తున్నారనే దానికి తగ్గ అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి చేపట్టడం జరిగింది. దీనికి మంచి స్పందన వచ్చింది. నేను సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది మొదటి సమావేశం. అతి తక్కువ షార్ట్ నోటీస్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ మార్నింగ్ ఉదయం 10 గంటలకు చెప్పినా ఇప్పుడు 3 గంటల మీటింగ్కి చాలామంది 2 మండలాల నుంచి అలాగే పట్టణం నుంచి తరలివచ్చారు. దీనికి మా నాయకులు, మా మండల పార్టీ అధ్యక్షులు, పరిషత్ అధ్యక్షులు, అలాగే వైసీపీ నాయకులు వీళ్ళందరూ చాలా చక్కగా కోఆర్డినేట్ చేసి వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి చక్కగా వివరించడం జరిగింది. సో ఇప్పుడు 19వ తారీఖున ఏ విధంగానైతే ఇక్కడి నుంచి బస్సులో పంపించడం జరుగుతుందో వాళ్ళందరినీ సరిగా వాళ్ళందరికీ ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి మేమందరం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఆ సభను విజయవంతం చేస్తాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.